అందరికీ సో ఇవాళ ఒక కీలకమైనటువంటి విషయాన్ని మీ అందరితో చర్చించాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. సో లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మొదటగా లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ పిల్లలు కానీ, మీ బంధువుల పిల్లలు కానీ, లేకపోతే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళ పిల్లలు కానీ ప్రైవేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతూ ఉంటే, కార్పొరేట్ కాలేజీలలో చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంది. అదే రైట్ టు ఎడ్యుకేషన్ది. దయచేసి మీరు ఒక నిమిషం ఈ లైక్ల కోసం కేటాయించండి, అలాగే షేర్ల కోసం కేటాయించండి. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి తెలవాల్సినటువంటి అంశం. అందుకోసమే దీనికి ఒక నిమిషం సమయం కేటాయించమని చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తారా, మీరు ఫేస్బుక్లోనా, ఇన్స్టాలోనా, ఎక్కడ షేర్ చేస్తారో చేయండి, కానీ షేర్ మాత్రం చేయండి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ కాదు, మెజారిటీగా హైదరాబాద్లో 1,30,00,000 మంది పాపులేషన్ ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక ఇతర మిగతా తెలంగాణలో ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, జరుగుతున్నటువంటి మోసం మీ కళ్ళ ముందు పెడతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దీనికి పరిష్కార మార్గాన్ని కూడా చూపెడతా ఉంది. ఒకే ఒక్క రోజు, ఒకే ఒక్క మాట వింటే మీ పిల్లల స్కూల్ ఫీజులే ఉండే. అసలు మీ పిల్లల స్కూల్ ఫీజులే ఉండే. శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, ఏడరన్న కానీ. అందుకే ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోండి. సో దానికోసం ఒక నిమిషం టైం పోయినా పర్వాలేదు, బట్ చేరాలి ఇది అందరికీ. అది ఏందనేది ఇప్పుడు చూపిస్తా, ఏం జరుగుతుందనేది. షేర్ చేయండి. ఎక్కువ మందికి చేరేలాగా చూడండి. ఆటో నడిపిస్తున్నా అన్న, కూలీనాలు చేసుకుంటున్నా అన్న, ఉద్యోగానికి పోతున్న టీచర్, అడ్వకేట్, మీరందరూ కూడా, డాక్టర్లు, ఇంజనీర్లు, అందరూ కూడా ఎవరెవరైతే మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తూ ఉన్నారో, కార్పొరేట్ స్కూళ్ళలో చదివిపిస్తూ ఉన్నారో, వాళ్ళ ఇప్పుడు ఫీజులు కట్టమని మెసేజ్లు రావట్లేదా? మీకు వస్తున్నాయి కదా, ఫీజులు కట్టాలి, టర్మ్ ఫీజు, కొత్త అడ్మిషన్ ఫీజు ఇంత, పుస్తకాలకి ఇంత, దానికి ఇంత, పెన్నులకి ఇంత, బట్టలకి ఇంత, షూస్కి ఇంత అని వస్తున్నాయి కదా. సో కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఒకటే. మీరు అనా పైసా కట్టేటువంటి పరిస్థితి లేకుండా మీ పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా చదవాలి, అదే శ్రీ చైతన్యలో, అదే నారాయణలో ₹1 కట్టకుండా మీ పిల్లలు ఎట్లా చదవాలి, దానికోసం ఏముంది, అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్పబోతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పదు, మీకు బీఆర్ఎస్ చెప్పదు, బీజేపీ అసలే చెప్పదు. ఎందుకు చెప్పదు? ఎందుకు వీళ్ళు ఈ అంశాన్ని మీ దగ్గరికి తీసుకురారు అంటే, ఉన్న కాలేజీలు అన్నీ, ఉన్న స్కూళ్ళన్నీ ఈ పార్టీలలో ఉన్నటువంటి నాయకులే కాబట్టి వాళ్ళు చెప్పరు, చేయరు. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణంగా ప్రజల పక్షాన నిలబడి చేస్తున్నటువంటి మహా కార్యక్రమానికి, ఇది మన కార్యక్రమం, మన కార్యక్రమం. ఎన్నోసార్లు మనం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే, బీఆర్ఎస్ మీటింగ్ అంటే, బీజేపీ మీటింగ్ అంటే, లేకపోతే ఇతర పార్టీల మీటింగ్లు ఉన్నాయంటే వెళ్ళిపోతాం కదా, బస్సులల్లో, లారీలలో ఎక్కి. ఎందుకు? ఆ పార్టీ నాయకుని సీఎం చేయడానికో, ఈ పార్టీ నాయకుని ఎమ్మెల్యే చేయడానికో, ఈ పార్టీ నాయకుని ఎంపీ చేయడానికో తిరుగుతూ ఉంటాం కదా. కానీ నీ కొడుకును గెలిపించడానికి, చదువులో నీ కొడుకును గెలిపించడానికి ఒక్కరోజు కేటాయించే సత్తా నీకుందా నిజంగా? ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులందరిని అడుగుతా ఉన్నా, ఆడపడుచులందరిని అడుగుతా ఉన్నా, మీ కొడుకు భవిష్యత్తును, మీ బిడ్డ భవిష్యత్తును మార్చుకోవాలనేటువంటి ఆలోచన మీకుందా? దీనికోసం పార్టీల జెండాలు మోయాల్సిన అక్కర్లేదు, జిందాబాదులు కొట్టాల్సిన పని లేదు. చేయాల్సిందల్లా ఒకటే. ఒకసారి ఈ వీడియోని మీరు ప్లే చేస్తున్నా, ఈ వీడియో చూడండి. వీడియో తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మీతో మాట్లాడతా. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులారా, మీకు ఈ విషయం తెలుసా? తెలంగాణ
రాష్ట్రంలో ఒకే ఒక్క ఏడాదికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఎంత పెద్ద దందా చేస్తున్నాయో తెలుసా? ఎన్ని వేల కోట్ల ఫీజులు మీ వద్ద గుంజుతున్నారో తెలుసా? 90,000 కోట్లు. అవును, అక్షరాల 90,000 కోట్లు. 9 తర్వాత 11 సున్నాలు. ఈ డబ్బంతా ఎవరిది? ఆటో నడుపుకునే డ్రైవర్ అన్నది, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిది, సామాన్య ఉద్యోగిది, కూలీ నాలి చేసుకుని బ్రతికే పేదవాళ్ళ సొమ్మే. అంటే అది మన సొమ్మే. ఉచితంగా అందాల్సిన విద్య వ్యాపారంగా మార్చింది ఎవరు? తెలంగాణలో 11,689 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. అందులో 37,43,893 మంది పిల్లలు చదువుతున్నారు. ఇందులో మీ పిల్లవాడు కూడా ఉన్నాడు కదా. ఈ ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు 70% రాజకీయ నాయకులవే. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా చదువుకోవచ్చని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(c)(1) చెప్పిందన్న విషయం మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలియకుండా దాచింది ఎవరో కాదు, మన రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళ విద్యా వ్యాపారాలు దెబ్బతింటాయని. భారత పార్లమెంట్ చేసిన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నది. మరి తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ప్రతి ఏడాది లక్షల రూపాయలు చెల్లిస్తూనే ఉంటావా? లేదంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును అమలు చేయాలని డిమాండ్ చేస్తామా? అందుకే హైదరాబాద్ పేరెంట్స్ మేల్కొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలుకు గొంతెత్తుతున్నారు. రండి, ఫీజుల దోపిడీని ఖతం చేద్దాం. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. చలో ఇందిరా పార్క్. తీన్మార్ మల్లన్నగా నేను వస్తున్నా. మరి ఫీజులు కట్టలేక అవస్థపడుతున్న తల్లిదండ్రులారా, మీరు వస్తున్నారా? ఒక్కరోజు రండి. ఏప్రిల్ 26, 2026న ఉదయం 11 గంటలకు కలుద్దాం. మన హక్కు మనం సాధించుకుందాం. జై తెలంగాణ. తల్లిదండ్రులకు విద్య అనేది భారమెత్తున్నది. ఇంజనీరింగ్ లేనటువంటి ఫీజులను ఈరోజు ఎల్కేజీ ప్రైవేట్ దోపిడీని కట్టడి చేయడానికి, పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. తెలియజేయకుండా మనం ఎన్ని దుఃఖాలు తెలిసినా, ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇక్కడ వేరే చోట్ల, వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది. ఇక్కడ ఎందుకు అమలైతా? ఇది అసలు విషయం. నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో ఈ ప్రజలకు క్వాలిటీగా ఫ్రీగా దొరకాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతా ఉంది. తల్లిదండ్రులారా, ఈ వీడియో చూసినటువంటి మీరేమనుకుంటున్నారు? పోదామా ఇందిరా పార్క్కి? ఒక్కసారి ఒకే ఒక్క రోజు రైట్ టు ఎడ్యుకేషన్ మాకు ఇక్కడ అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ కనుక చేయగలిగితే ఈయన ఫీజుల బాధ పోతుంది. వేధించేటోడు ఉండడు, నీకు టీసీ ఇవ్వంటే డబ్బులు అడిగేటోడు ఉండడు, నీ పిల్లగాడి చదువును డిస్టర్బ్ చేసి బయట నిలబెట్టేది కూడా ఉండదు. వస్తావా? మరి వస్తావా? లేదంటే మేము కట్టుకుంటూ పోతూనే ఉంటాంలే అని అంటావా? ఈ చట్టాన్ని 2009లో భారత పార్లమెంటు ఈ చట్టం చేసింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. దాన్ని మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే शिक्षा निभाती है। सच्चे अर्थों में शिक्षा ही जीवन में। భారత పార్లమెంట్ చేసిన చట్టం ఇది. రైట్ టు ఎడ్యుకేషన్. शिक्षा किसी भी राष्ट्र की उन्नति में महत्वपूर्ण भूमिका निभाती है और इन्हीं विचारों को लेकर आगे बढ़ी और 2009 में शिक्षा का अधिकार अधिनियम संसद में पारित किया गया। इस कानून के प्रावधान पास प्रशिक्षित अध्यापक होने चाहिए। हमें टीचर हर बच्चे को सरकारी स्कूल सभी बच्चों को मुफ्त शिक्षा उपलब्ध कराएंगे। मुफ्त शिक्षा के प्रबंधन का काम स्कूल प्रबंधन समितियों द्वारा किया जाएगा। प्राइवेट
ప్రైవేట్ స్కూళ్ళ మెడలకు ఉరితాడేసిన చట్టం ఉంది ఈడ. ఈ చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పి నేను అసెంబ్లీలో సభలో మాట్లాడినా. గతంలో బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడిండు, ఎప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు. ఏమని? రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఎందుకు అమలు చేస్తలేరని చెప్పి మాట్లాడు. మన చుట్టుముట్టున్న రాష్ట్రాలలో అమలు చేస్తా ఉన్నారు, 9 రాష్ట్రాలలో. ఈ దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రం ఇది చేస్తలేరు. ఎందుకు? శ్రీ చైతన్య, నారాయణ, ఇవేవైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో వీళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి లంచాలు కట్టి ఇది తెలవకుండా జాగ్రత్త పడతా ఉన్నారు. ప్రభుత్వానికి లంచాలు కట్టి ఇది ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. అందుకోసమే సోదరులారా, ఇది భారత పార్లమెంట్ లో చేసినటువంటి చట్టం, కానూన్. बच्चों के लिए मुफ्त और अनिवार्य शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 को पूर्ण रूप से लागू हुआ। 1 ఏప్రిల్ 2010 నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఇది అయిన సంగతి మన జనానికి కూడా తెలియదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్లో పోగానే కార్పొరేట్ స్కూలోడు వాడు ఎంత డబ్బు కట్టమంటే అంత కట్టడము, వాడు ఇష్టం వచ్చినటువంటి లెక్కలు చెప్పడము, ఈ టర్మ్ ఫీజు ఇంత ఉంటది, వీడు ఇంత పెంచుతున్నా అంటాడు, వాడు అంత పెంచుతున్నా అంటాడు కదా. ఇగో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇదే కారణం. దీన్ని ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేయదు, దీని మీద బీజేపీ చేయదు, బీఆర్ఎస్ చెప్పదు. మనకు ఎందుకు చెప్పదు? ఎందుకంటే మల్లారెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారు ఇదేనా? మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి, మల్లారెడ్డి స్కూల్స్ ఉన్నాయి. ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన పదే మనకు చెప్తూనే ఉన్నాడు, గుర్తు చేస్తూనే ఉన్నాడు. నాకు లెక్క లేనంత సంపద ఉంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎడ్యుకేషన్ అనేటువంటి వ్యాపారం నుంచి వచ్చింది. మరి ఎడ్యుకేషన్ వ్యాపారమేనా? ఎడ్యుకేషన్ వ్యాపారమేనా? ఉన్ని కృష్ణన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు గుర్తుందా? ఏం చెప్పిందంటే, విద్యను ఎవడన్నా వ్యాపారం చేస్తే తొక్కి నారదీస్తామని చెప్పింది కోర్టు. బిజినెస్ చేస్తే విద్యతోటి, విద్య అనేది సేవ కిందికి చూసింది. ఏమో అంటే ఒకసారి బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడిరో, బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి ఇప్పుడు చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. అధ్యక్ష, విశ్వవిద్యాలయాలు పోయే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు? అసలు నాకు తెలిసి చాలా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ పిల్లల పేద విద్యార్థులకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ద్వారా కనీసం 25% వాళ్ళు సీట్లు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు విద్య నేర్పించాలి. మీరెందుకు ప్రభుత్వం దీన్ని వాడట్లేదు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. పదే దీన్ని సభలో మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. తీసుకొని రండి సార్. అధ్యక్ష, ఇది చిన్న పనే. మీరు పిలిచి రివ్యూ చేసి చట్టాన్ని, ఇది భారత పార్లమెంట్ తీసుకొచ్చే చట్టం, ఈ రాష్ట్రం కూడా అందులోనే ఉంది. ఢిల్లీ లాంటి సిటీ కూడా ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు, బాగా బెనిఫిట్ అవుతుంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పారు, బాగా బెనిఫిట్ అవుతుంది. మనం కూడా చేయాలని చెప్పేసి చూసారు కదా. ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు అవి. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటూ నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా, మీరెందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? అంటే ఈ తల్లిదండ్రుల అమాయకులు వీళ్ళంతా ఎప్పుడు ఐక్యం గారు, అట్లనే గొర్రెలాగా ఫీజులు కట్టుకుంటూ పోతారు. లేదంటే ఈ కార్పొరేట్ శక్తులన్నిటి కూడా వాళ్ళ బిజినెస్లో మాకు వాటాలు ఇస్తారు అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా? మీరు చూడండి, ప్రతి ప్రభుత్వం చేసే మోసం ఇదే. తల్లిదండ్రులారా, మన బిడ్డల బతుకు మారాలంటే, మన పైసల మైలపోలు పోవడం ఆగాలంటే ఒకటే ఒక్క మార్గం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను. సో కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నటువంటి దానికంటే పెద్ద ఉద్యమాన్ని ఇక్కడ తీసుకురావాలి. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏప్రిల్ 26 తారీఖు ఆదివారం రోజున ఇందిరా పార్క్ దగ్గర రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. పోతారు కదన్నా అక్కడక్కడ
కేసీఆర్ ఆడ మీటింగ్ పెట్టిందంటే వరంగల్కు పొద్దుగానే బయలుదేరుతాం తయారైపోయి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకో తాన మీటింగ్ పెట్టిందంటే బస్ ఎక్కిపోతూనే ఉంటాం, ఇంకో తాన బీజేపీ ఆయన మీటింగ్ పెట్టిందంటే పురుకుతూనే ఉంటాం కదా. నీ కొడుకు కోసం ఎప్పుడన్నా వస్తావా? నీ బిడ్డ కోసం ఎప్పుడన్నా వస్తావా? ఇప్పుడు వచ్చింది ఆ టైం. దా ఇందిరా పార్క్ కాడికి పోదాం, దా మాట్లాడుకుందాం, దా. మనం అడగకపోతే వీళ్ళు ఈ విధంగానే దోపిడీ చేస్తారు. నువ్వు కట్టే నీ బిడ్డల లక్షల రూపాయల ఫీజులు ఆగాలంటే రైట్ టు ఎడ్యుకేషన్ అమలు కావాల్సిందే. రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని ఇదే హైకోర్టు ఈ గవర్నమెంట్ 20 సార్లు మొట్టికాయలేసి కొట్టింది. 20 సార్లు మొట్టికాయలేసి కొట్టింది ఈ గవర్నమెంట్ ను. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది. ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరంటే వెనకాల శ్రీ చైతన్య, నారాయణ వీటి లాబింగ్ అంతా. మల్లారెడ్డికి విద్యా సంస్థలే ఉండే, మల్కా కోమరయ్యకు విద్యా సంస్థలే ఉండే, ఏవిఎన్ రెడ్డికి విద్యా సంస్థలే ఉండే, తక్కెలపల్లి రవీంద్రరావుకు విద్యా సంస్థలే ఉండే. ఈ విద్యా సంస్థలంతా చట్టసభలు ఉన్నాక నీ కొడుకు నీ బిడ్డకు దక్కాల్సినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ వీళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? వాళ్ళ కంట్లో వాళ్ళు ఏలు పెట్టుకుంటారా? పెట్టుకోరే. మరి ఎవరు పెట్టాలి ఏలు? మనం పెట్టాలి. వాళ్ళ కంట్లో ఏలు మనమే పెట్టాలి, తల్లిదండ్రులే పెట్టాలి. చెమట ఓడ్చి చెమటను రక్తంగా మార్చి, రక్తాన్ని చెమటగా మార్చి మీరు రూపాయి సంపాదించి పిల్లల ఫీజులు కట్టలేక అర్ధాకలతో పడుకుంటున్న తల్లిదండ్రులారా, మనం కట్టాలి. ఇది మనం చేయాలి ఈ పని. వాళ్ళ మెడకు రైట్ టు ఎడ్యుకేషన్ గంట కట్టాలి. దానికోసం నడుం మిగించమని చెప్తున్నా. ఇక్కడ సుప్రీంకోర్టు ఆపేం లేదా? ఇది ఏదో ములికిపోయినట్టు లేదా? లేదు ఇక్కడ RTE రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్, భారత పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్ ఇది. 1 ఏప్రిల్ 2010 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఈ యాక్ట్ భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో అమలైతా ఉంది. తెలంగాణలో కావడం లేదు. అసలు భారతదేశంలో విద్య అంటే ఏందో తెలుసా? సుప్రీంకోర్టు నిర్వచనం ఏముందో అంటే, విద్య అనేది వ్యాపారం కాదు. ఇది ఎవరు చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పింది. భారత ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది, విద్య అనేది వ్యాపారం కాదు అని. ఇది ఉన్నికృష్ణన్ కేసు. (1993) ఇదే మాట చెప్పింది. తర్వాత మోడర్న్ డెంటల్ కాలేజ్ కేసు కేసు 2016లో ఇదే మాట చెప్పింది, విద్యతో వ్యాపారం చేయొద్దని. స్కూల్ గుర్తింపు నిబంధనలు 2010 విషయంలో అదే చెప్పింది. ఇట్లా అనేక సార్లు భారత సుప్రీంకోర్టు, హైకోర్టులు క్లియర్ గా ఈ అంశాన్ని చెప్పినాయి, విద్యతో వ్యాపారం చేయకూడదు అని. మరి మల్లారెడ్డి గారు ఓపెన్ గా చెప్తా ఉంటారు కదా, నాకు 1000 ఎకరాల భూములు ఉన్నాయి, నా 1000 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ 4 తరాలకు ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తరాల బ్యాలెన్స్? ఎక్కడి నుంచి వచ్చింది? మన రక్తం దాగితే వచ్చింది. వాళ్ళు ఏం చెప్తారు? నేను సేవ చేస్తున్నా, ఇంజనీర్లను తయారు చేస్తున్నా, డాక్టర్లను కాదు, తన సంపద తయారు చేస్తా ఉన్నారు. మీకు
నిజంగా తల్లిదండ్రులారా, ఆదివారం రోజే పెట్టినాం, ఎందుకంటే ఆ రోజు తల్లిదండ్రులంతా ఫ్రీగా ఉంటారని. హైదరాబాద్లో ప్రైవేట్ స్కూలుకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఒక్కరోజు నీ పిల్లగాడి భవిష్యత్తు కోసం ఇందిరా పార్క్ కాడికి రండి. ఇందిరా పార్క్ కాడికి రండి. దానికోసం ఒక ఫోన్ నెంబర్ కూడా మనం పెట్టి, ఆ ఫోన్ నెంబర్ది దాంట్లో ఉంటుంది. మీకు ఇదే అంశం పైన మీకు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 99515 చలో ఇందిరా పార్క్. ఏప్రిల్ 26, 2026 ఉదయం 11 గంటలకు. రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ కోసం పోతా ఉన్నాం. ఫోన్ నెంబరు 99515 81 614 ఈ నెంబర్ను సంప్రదించండి. రావాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులారా, ఈ నెంబర్ను సంప్రదించండి. 99515 ఈ నెంబర్ను సంప్రదించండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఒట్టె జానయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించబోతా ఉన్నాం. ఒట్టె జానయ్య గారి ఫోన్ నెంబర్ కూడా మీకు కావాలంటే నైన్ 93 993 90 555 ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఈ నెంబర్ లేదా ఈ నెంబర్ కాల్ చేయండి. ఆటో నడుపుకుంటున్నటువంటి అన్న, కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి అక్క, లేకపోతే సాధారణ ఉద్యోగిగా బతుకుతున్నటువంటి సోదరుడా, ఇది మన పిల్లల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి విద్యా ఉద్యమం. నేను భరోసా ఇస్తున్నా, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం రండి. ఎందుకు కాదో చూస్తా, ఎందుకు ఈ చట్టం ఇక్కడ ఇంప్లిమెంట్ కాదో చూస్తా, ఎందుకు ఈ లక్షల ఫీజులు ఆగిపోవో చూస్తా, ఎందుకు మీ ఖజానా కొల్లగొట్టబోతుందో దాన్ని ఎందుకు ఆపకూడదో నేను చూస్తా. అందుకోసమే రండి, ఈ ఉద్యమంలో పాల్గొనండి. మీరు చేయాల్సింది ఈ నెంబర్లో కాల్ చేయండి. అలాగే ఒకసారి ఈ అంశం మీద మీరు కూడా మీ కామెంట్స్ కూడా అడగడం జరిగింది. పోదాం జయమల్లన్న రండి. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ సంగతి, అన్నిటి సంగతి చేద్దాం. మీకు అన్న మల్కాకొండ 6th క్లాస్కి 85,000, బస్ ఫీ 33,000, 8th క్లాస్కి 94,000, బస్ ఫీ 33,000 వసూలు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. నేనే కొద్దిగా పాపం వాళ్ళకు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా ఫీజు కాన్సెషన్ అంటే ఈ ఫోన్ కూడా ఎత్తుడు లేదు. ఆఖరికి వాళ్ళకి తీసేసుకున్నారు పిల్లల్ని. ఖచ్చితంగా మనమందరం కూడా ఆ రోజు కలవాల్సిందే, ఆ రోజు రావాల్సిందే. ఎంత పని ఉన్నా సరే పిడుగులు పడ్డా రావాల్సిందే. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఉంది అక్కడ. సో కాబట్టి మీ అందరూ కూడా నెంబర్ గలవది అని ఎందుకు గలవదా? నువ్వు ట్రై చేయి ఫస్ట్. నెంబర్లు ఎందుకు గలవాయి? కలుస్తాయి. సో అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు కూడా ఒక ఇది వీడియోల రూపంలో మాకు పంపించడం జరుగుతూ ఉంది. ఇది ఒక్కసారి ప్లే చేయాలి కూడా. ప్లే చేయాలి. ప్రభుత్వం
తల్లిదండ్రులారా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఫీజుల దెబ్బకు ప్రజలు విలవిల్లాడుతూ ఉన్నారు. ఇది ఈ ఒక్క చట్టం వస్తే, ఈ చట్టం ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే, ఆల్రెడీ చట్టం చేసి ఉంది, రెడీ ఉంది, ఇంప్లిమెంట్ చేయమని చెప్పడమే మిగిలింది. దాదాపు 17 సంవత్సరాల నుంచి అది ఇంప్లిమెంట్ చేయకుండా పక్కకు పెట్టారు, 17 ఏళ్ల నుంచి. సో దాన్ని ఇలా మనం తీయాల్సిందే, దాని సంగతి ఏదో తేల్చాల్సిందే. చూడండి, ఒక్కొక్క మిత్రుడు బాధ చూడండి. నమస్కారం, నా పేరు బాదావత్ కిషోర్. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా మారుమూల తండా. మా పిల్లలైనటువంటి పాప బాబు ఇద్దరిని నారాయణ స్కూలు మరియు కాలేజీలో చేర్పించడం జరిగింది. అట్టి ప్రైవేటు స్కూలు మరియు కాలేజీ అయినటువంటి నారాయణ సంస్థ వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి గాను సంవత్సరానికి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను నిరుపేద కుటుంబం నుంచి కూలి పని చేసుకుంటున్నాను. ఇంత అధికమైన ఫీజులను కట్టలేకపోతున్నాను. తీన్మార్ మల్లన్న ఉద్యమానికి సపోర్టుగా ఉంటానని కోరుకుంటున్నాను. మరియు 26న ఇందిరా పార్క్ వద్ద జరిగే సమావేశంలో పాల్గొంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు సో ఇదేందో తెలుసుకుందాం. ఆ రోజు పెళ్ళిళ్ళు ఉన్నాయండి. నీ పిల్లల కంటే పెళ్ళిళ్ళు ఇంపార్టెంట్ అయితే చూసుకోరు. మరి నేనేం చేయలేను. పెళ్ళిళ్ళుంటే, తద్దినాలుంటే ఒకటి గుర్తుపెట్టుకోరు, పెళ్ళికి డిన్నర్ కూడా ఉంటుంది, అవసరమైతే చిన్నిందుకు పోవచ్చు. కానీ మన బిడ్డల భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని రండి. తల్లిదండ్రులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇక మళ్ళీ రాదు ఈ అవకాశం. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ పైన తల్లిదండ్రులు విజయం సాధించేటువంటి రోజు కావాలి. ఆ రోజు మీరందరూ రండి. నేను కూడా అసెంబ్లీలో మాట్లాడినా బైసాబ్, నేను అసెంబ్లీలో మాట్లాడినా సభ సమాధానం చెప్పలే. మీదికి వెళ్ళి ఆ సభలో కూర్చున్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యాపారులందరూ నా మీదకి దాడి చేసేంత ప్రయత్నం చేసి చూడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతా ఉందా లేదా అనేది ఒకటి సార్. రెండోది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉంది సార్. అది 2009 అనుకుంటా, మేబీ శ్రీపాల్ రెడ్డి గారు 2009 రైట్ టు ఎడ్యుకేషన్ సార్. అది ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు సార్. గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు ఎవరు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది సార్. ఆయన మాట్లాడుతూ మేము రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పింది సార్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. మరి రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారా? ఆ పాలసీని పక్కకు పెట్టారు, ఈ పాలసీ కూడా ఏమైనా పక్కకు పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అనేది నా చిన్న మనవి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ పెట్టాలి. ఇన్ని రకాలుగా మన కోసం, మన పిల్లల కోసం ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కనీసం తల్లిదండ్రులారా బాధ్యతతో ఆ రోజు రండి. ఎవరి టిఫిన్ బాక్స్ వాళ్ళు పెట్టుకొచ్చుకోర్రి, ఎవరి అన్నం ఉంటే వాళ్ళు తెచ్చుకోండి. కానీ ఈ ఉద్యమం జరగాల్సిందే. ఇది పేద వర్గాల కోసం జరుగుతుంది. మనల్ని మనం రక్షించుకోవడం జరుగుతున్నటువంటి ఉద్యమం. ఇది చట్టం తయారైనాక ఇంప్లిమెంట్ చేయడం కోసం కార్పొరేట్ శక్తులు ఆపుతా ఉన్నాయి. 100 కోట్ల రూపాయల డొనేషన్లు రాజకీయ పార్టీలకి ఆపుతా ఉన్నాయి కదా. మనం ఎందుకు చేయకూడదా? మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? ఇది రావాల్సిందే, చేయాల్సిందే. రండి, ఏదైతే అదైతుంది, రండి. అలాగే ఇక మిగతా అంశాలు కూడా మన సుదర్శన్ అందించే కంటే ముందు ఈ వీడియో కూడా ఒక్కసారి చూడండి. ఖర్చు అవుతున్నాయి అనేది వాస్తవం. అదే 1,08,000 రూపాయలు. దీన్ని నివారించడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారే చెప్పారు, చివరి దశలో ఉంది, తెగితే మనం లోయలో పడిపోతామని కూడా ఒక వాక్యం వాడారు. కాబట్టి దీనికి సంబంధించి మేము మాట్లాడే సందర్భంలో చాలా విషయాలు, పాఠశాల విద్యలో ఏ మార్పులు చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుద్ది అనేది ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పాం. నేనైతే పుస్తక రూపంలో కూడా ఇచ్చా. కాబట్టి వెంటనే ఏ చర్య సూచనలు ఉంటే పేపర్ మీద పంపగలరు. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది. సార్, ఇక్కడ ఈ ప్రైవేట్ ఫీజుల కట్టడి అనేది ఒకటి జరగాల్సి ఉంది సార్.
ఇప్పుడు ఇగో పాపం మన ఏవిఎన్ రెడ్డి గారి స్కూల్లో ఎల్కేజీకి ఇగో 41,970 రూపాయలు తీసుకుంటారు సార్. ఇక్కడే ఉన్నారు ఆయన పెద్దలు. అట్లాగే మన అన్న తక్కెలపల్లి రవీంద్రరావు అన్నకు కూడా 3-4 కాలేజీలు ఉన్నాయి సార్. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తారు సార్. జరా ఈ ప్రైవేట్ ఫీజుల కట్టడికి తక్షణమే పేరు తీసుకోవద్దు కాదు సార్, ఇగో పేర్లు తీసుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఫీజు చాలా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి సార్. ఉదాహరణకి చెప్తా ఉన్నా, ఓన్లీ ఉదాహరణే చెప్తా ఉన్నా సార్. పేర్లు తీసుకోవద్దు సార్ వాళ్ళ పేర్లు తీసుకోవడం కాదు సార్, ఇంకా అనేకమైనటువంటి డిలీట్ చేసేస్తాను. అధిక ఫీజులు డిలీట్ చేసేస్తాను. నేను డిలీట్ చేస్తాను సార్ అట్లాంటి సార్ నా ఉద్దేశం అది కాదు సార్. నా ఉద్దేశం చూసిరు కదా, నేను అక్కడ మాట్లాడంగానే అక్కడ ఉన్నటువంటి కాలేజీ ఓనర్లంతా అట్టెట్లా మాట్లాడతావు ఇట్టెట్లా మాట్లాడతావు అంటున్నారు. నేనేం మాట్లాడిందేమో ప్రజల కోసం, వాళ్ళ కథ అది. అందుకోసమే చలో ఇందిరా పార్క్ ఏప్రిల్ 26 గుర్తు పెట్టుకోండి తల్లిదండ్రులారా, అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ.